జై భీమ్, జై జాంబవ. నా పేరు నరసింహ ఉప్పుల, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతిని దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా ఘనమైన వేడుకగా చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఒక మనిషి యొక్క జన్మదినాన్ని 133వ సంవత్సరాలుగా కూడా ఎందుకు జరుపుకుంటున్నామని ఒకసారి ఆలోచిస్తే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏప్రిల్ 14, 1891 సంవత్సరంలో మహారాష్ట్ర జిల్లాలో జన్మించడం జరిగింది. మరి ఆ రోజు ఆంగ్లేయుల పరిపాలన, బ్రిటిష్ యాక్టు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో అంటరానితనము, అస్పృశ్యత, అసమానత సమాజం, అంతరాదొంతురలు, చిమ్మ చీకట్లు, మనిషిని మంచిగా సమాజం చూడలేని ఈ సమాజంలో అంబేద్కర్ గారు చదువుకొని ఎన్నో అవమానాలకు గురయ్యి గురువుల యొక్క ప్రోద్బలంతో ఉన్నత చదువులు చదివి ఏదైతే అష్ట కష్టాలకు కోర్చి తను తెలుసుకున్న విషయాలు ఏవైతే ఉండవో తన జాతి వెనుకబాడడానికి ప్రధానమైన కారణం చదువు అని, ఆ చదువును కనుక ఈ దళిత కులాలకు అందిస్తే వారు అన్ని రంగాల్లో ముందెళ్తారని భావించి తద్వారా పరిపాలకులుగా అన్ని రంగాల్లో ముందుంటారని భావించి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కావాలని బోధించు, సమీకరించు, పోరాడనే ఈ లక్ష్యాలను సమాజం ముందుంచి ఎంతో కొంత విజయం సాధించడం జరిగింది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువులో ఎంతో ముందున్నారు కాబట్టి ఆ రోజున సమాజం గుర్తించి ఆయనను ఈ బ్రిటిష్ వారి నుంచి మనం స్వాతంత్రం పొందిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రాజ్యాంగ రచన యొక్క ప్రధానమైన పదవిని అప్పచెప్పడం జరిగింది. మరి రాజ్యాంగ కమిటీలో ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా తన బాధ్యతను విస్మరించి, ఎందుకంటే ఆకలితో ఉన్నవాడికి మాత్రమే అన్నం విలువ తెలుసు, ఆ రోజు కూడా అన్ని రంగాల్లో ముందున్న సమాజం కొంత బాధ్యతను విస్మరించినప్పటికీ తన ప్రజలకు ఏమి కావాలో ఆ హక్కులు కావచ్చు, ఇంకా అన్ని రంగాల్లో ఎటువంటి అవకాశాలు కావాలో అటువంటి అవకాశాలు పొందుపరచాలంటే ఈ బాధ్యత నేను భుజాలకు ఎత్తుకోవాలని భారత రాజ్యాంగ రూపకల్పనను భుజాలకు ఎత్తుకొని దాంట్లో టీం లీడర్గా, క్యాప్టెన్గా పెద్దన్న పాత్ర పోషించి ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజానికి ఏవైతే హక్కులు ఉండాలో ఆ హక్కులను అన్ని రంగాలకు సంబంధించి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మరి భారత రాజ్యాంగాన్ని రచించే క్రమంలో ప్రధానంగా కమ్యూనిస్టులు, సామ్యవాదులు ఈ 2 వర్గాలు మాత్రమే విభేదించిండ్రు. మరి ఇలా వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిద్ర పెట్టుకొని అంబేద్కర్ గారిని ఆ విధంగా మేమే ప్రోత్సహించడం అన్నట్టు ఆయన ఫోటోను వాడుకుంటున్నారు. మరి అదేవిధంగా పెరియార్ రామస్వామి గారు తమిళనాడు కేంద్రంగా భారత రాజ్యాంగాన్ని ఎవరైతే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా చివరిగా తగలబెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో పెరియార్ గారు, మరి వారు కూడా ఇలా మహనీయుడైండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించిన వ్యక్తి కూడా. కాబట్టి అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన ఏదైతే ఉందో అణగారిన కులాల్లో పరిపాలనా విభాగంలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుండాలి, ప్రజలందరితో పాటు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలన్నీ సమానంగా ఉండాలని ఏదైతే అంబేద్కర్ గారు ఆశయించిండో ఆ ఆశయాన్ని పక్కకు పెట్టి కొన్ని కుహాన దళిత సంఘాలు ఏం చేస్తున్నాయి ఈరోజు తన జాతి యొక్క ఎదుగుదలను పక్కన పెట్టి బ్రాహ్మణ అగ్రకులాల పేరు మీద వాటి మీద యుద్ధానికి సిద్ధం చేస్తున్నాయి. ఇది తప్పుడు ధోరణి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన పోరాటాన్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా తన చివరి రోజు వరకు కూడా ఏ కులాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ పరిశుభ్రతతో దూషించలేదు. ఇది నిజమా అబద్ధమా తెలుసుకోవాలంటే ఎవరో కుహాన అంబేద్కర్ రాసిన రచనలు కాదండి, ఒరిజినల్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రచనలు అధ్యయనం చేయడం తెలుస్తుంది. కులాలు పుట్టుపురోతుకరాలు చదవండి, ఆర్యులు శూద్రులు అనే పుస్తకాన్ని చదవండి. ఆర్యులు శూద్రుల్లో స్పష్టంగా ఆర్యద్రవిడ సిద్ధాంతాన్ని అంబేద్కర్ గారు ఎండగడతారు. ఈరోజు అంబేద్కర్ వారసులం అని చెప్పుకునేటోళ్ళు ఆర్యద్రవిడ సిద్ధాంతాన్ని హిందువులు ఎక్కడి నుంచో వచ్చిరో, బ్రాహ్మణులు ఎక్కడి నుంచో వచ్చిరని ఈ దేశంలో ఈ కులాల మధ్యలో, ఈ భారతీయులందరి మధ్యలో విభజన రేఖను గీస్తున్నారు. ఇది తప్పు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఆర్యద్రవిడ సిద్ధాంతాన్ని కొట్టిపారేసిండ్రు. ఇప్పటికైనా కళ్ళు తెలుద్దాం. రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కులాన్ని, ఏ మతాన్ని ద్వేషించలేదు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళండి, ఇక్కడ హిందువులు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, ఎవ్వరు కూడా ఈ దేశం నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ మధ్యలో సిఐఏ లేదా ఇంకా ఇతరత్ర ఈ ఏదో
చెప్పి ఈ కులాల మధ్యలో ఈ భారతీయుల మధ్యలో చిచ్చురే పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ పుట్టిన ఎవడైనా సరే భారతీయుడే, ఈ దేశంలో ఉండడానికి అర్హుడే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద కులాల మధ్యలో భారతీయుల మధ్యలో చిచ్చు పెట్టాలనుకుంటే అది ఎక్కువ రోజులు నిలబడదు. రెండో విషయం, బానిస భావజాలం పేరు మీద, అంబేద్కర్ ఐడియాలజీ పేరు మీద అంబేద్కర్ చెప్పని విషయాలు చెప్తూ కూడా సమాజంలో విభజన రేఖ గీస్తున్నారు. ఇది ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సహించదు. నిజమైన అంబేద్కరిస్టులుగా మేమంతా బాబు జగజీవన్ రావు గారి బాటలో ఈ సమాజాన్ని చక్కదిద్దే పనులను భుజాలకెత్తుకున్నాం. తప్పనిసరిగా సమాజంలో కులాల మధ్యలో మతాల మధ్యలో సఖ్యత నిర్మాణం చేస్తాం. తద్వారా భారతీయులంతా ఏకం చేసే పనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెట్టుకుంది. దానికి భారత రాజ్యాంగమే స్ఫూర్తి, దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి. కాబట్టి ఎవరు ఏం చెప్పినా వినండి, ఒరిజినల్గా దాన్ని స్టడీ చేసి నిజమేంతో తెలుసుకొని ఆ బాటలో పయనిద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.